అండి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈ వీడియోలో వెలుగును గురించి మాట్లాడుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు అంటండి మంచిదైన దేవుడు చూచారండి. వెంటనే దేవుడు ఏం చేశారంటే వెలుగును చీకటిని వేరుపరిచారండి. ఎందుకని వెలుగును చీకటిని వేరుపరిచారండి? ఎందుకనంటే వెలుగులో కనిపించినటువంటి మంచి అనేది చీకటిలో కనిపించలేదని. అందుకనే వెలుగుతో చీకటికి ఏం పొత్తు అని బైబిల్ సెలవిస్తుందండి. దేవుడు తనకిష్టమైన ప్రజలను వెలుగులో నడిపిస్తారు. ఎలా అంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక లక్షల మంది ఇశ్రాయేలీలను పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించినట్టుగా ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ప్రజలను దేవుడు వెలుగులో నడిపిస్తారండి. మనము ప్రభువుని ఎరుగనప్పుడు చీకటే ఉన్నాము, కానీ ఇప్పుడైతేనండి మనము ప్రభువునందు వెలుగై ఉన్నామండి. మీ అందరికీ ఆత్మఫలాల గురించి బాగా తెలిసే ఉంటుంది. ఆత్మఫలాలు మీరు అందరూ చదివారు, కంఠస్థం చేసే ఉంటారు కదండి. మరి వెలుగు ఫలాలు అనేవి ఎందులో కనబడతాయో తెలుసా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసినట్టయితే మంచితనము, నీతి మరియు సత్యములు కనిపిస్తున్నవి అని ఎఫెసీ పత్రికలో రాస్తూ ఉన్నారండి. మంచితనం అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ప్రకారం అండి నిష్ఫలమైన చీకటి క్రియలు లేదా అంధకార క్రియలు చేయకుండా వాటిని ఖండించడమే. అబ్రాహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడను అని వాక్యం సెలవిస్తుందండి. నీతిమంతులు వెలుగు సంబంధులండి. వారు అబ్రాహాము దేవుని నమ్మిన వారండి. 3వ వెలుగు ఫలం వచ్చేసండి సత్యం అండి. నిజము సత్యము అంటే రెండు ఒకటే అనేసి చాలామంది అనుకుంటారండి, కానీ ఒకటి కాదండి. సత్యం అనేది వేరండి, నిజం అనేది వేరు. నిజమును ఇంగ్లీష్లో అనువదిస్తే ట్రూ అని అంటారండి. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మనం చూసిన దాన్ని లేదా వినిన దాన్ని అది నిజమా లేదా అబద్ధమా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. అది ట్రూవా ఫాల్సా అని అడుగుతూ ఉంటాం. అదే సత్యం విషయానికి వస్తే దాన్ని ఇంగ్లీష్లో ట్రూత్ అని అంటారండి. అది ఒకటే ఉంటుందండి, ఎందుకంటే సత్యం అనేది ఒకటే ఉంటుంది కాబట్టి. సత్యం అనేది ఎలా ఉంటుందంటే ఒకరు చూసినా చూడకపోయినా, ఒకరు చెప్పినా చెప్పకపోయినా ఎప్పటికీ మారకుండా ఉండేదాన్ని సత్యం అంటారండి. అందుకనే యేసు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ఆయన సెలవిచ్చారండి. ప్రభును కలిగి ఉన్న మనము కూడా ఆ సత్యమునే కలిగి ఉన్నామండి. మనం గ్రహించవలసింది ఏంటి అంటే అందరి జీవితాల్లోకి వెలుగు ప్రకాశిస్తుంది, కానీ కొందరు మాత్రమే ఆ వెలుగును అంగీకరిస్తారండి. ఉదాహరణకి పౌలు గారిని మనం చూసుకున్నట్లయితే పౌలు గారి జీవితంలో ఆయన దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించడం ఆయన చూశారండి. అది ఇప్పుడంటేనండి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆయన చూశారండి. ఆ వెలుగు ఎవరో కాదండి, ఆ వెలుగే యేసు ప్రభువారని ఆయన గ్రహించారండి. గ్రహించిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నారండి. పాత చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగు క్రియల్లో నడిచాడండి. అంతేకాకుండానండి అనేక మందిని దేవుని వైపు నడిపించారండి. ఈనాడు మనల్ని కూడా దేవుని వైపు నడిపిస్తున్నారండి. ఎలా అంటే నూతన నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో దాదాపు 14 నుంచి 16 పుస్తకాలు పౌలు గారే రాసినాయండి. వెలుగును ప్రేమించి చీకటిని ఎప్పుడు కూడా ఆయన మనసులో రానివ్వలేదండి. మనం కూడా ప్రభు వారు చెప్పినట్టుగా వెలుగు జీవితంలోనే నడుద్దామండి, చీకటి జీవితంలో నడవకుండా ఉందామండి. చీకటి క్రియలను, చీకటిని దరి చేరకుండా మనం జీవిద్దామండి. జ్యోతిర్మయుడైన దేవుడు నీకు మనకు మన వీడియో చూస్తున్న మనకు వెలుగుగా ఉండుగాక.